హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. ఇది వచ్చేసి సింపుల్ వీలాగ్ అండి. రీసెంట్గా మేము గోకర్ణ, మురుడేశ్వర్ తర్వాత హొన్నావర వెళ్ళామండి. సో ఇది డీటెయిల్డ్ వీడియో అయితే కాదు, జస్ట్ అంటే ఫ్యామిలీ ట్రిప్ అనమాట. వీలాగ్ పర్పస్లో షూట్ చేయలేదు. ఇది వచ్చేసి మనకి గోకర్ణ టెంపుల్ అండి. ఫస్ట్ డే 1 వచ్చేసి మేము గోకర్ణ విజిట్ చేసాము, టెంపుల్కి వెళ్ళాము. తర్వాత నియర్ బై ఒక 5 బీచెస్ ఉంటాయన్నమాట. డే 2 వచ్చేసి మేము మురుడేశ్వర్ టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడనే మనకి టెంపుల్ పక్కనే బీచ్ కూడా ఉంటుంది. అండ్ మురుడేశ్వర్ నుంచి రిటర్న్ గోకర్ణ వెళ్ళేటప్పుడు హొన్నావర వెళ్ళామన్నమాట. హొన్నావరలో మనకి బోటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మురుడేశ్వర్ టెంపుల్ యొక్క గోపురం అన్నమాట. గోపురం చాలా హైట్లో ఉంటుంది. మనకి పైన గోపురం పైకి వెళ్ళడానికి కూడా లిఫ్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. లిఫ్ట్కి కొంచెం టైమింగ్స్ ఉంటాయండి, అంటే బ్రేక్ టైం ఉంటుంది. లంచ్ టైంలో వెళ్తే అది క్లోజ్ ఉంటుంది. గోకర్ణ నుంచి మురుడేశ్వర్ రావడానికి మనకి అప్రాక్సిమేట్గా ఒక 78 కిలోమీటర్స్ ఉంటుందండి, అంటే 1.5 అవర్ అలా పడుతుంది. ఇందాక చెప్పా కదా అండి, గోపురం విజిట్ చేయాలి అంటే యాక్చువల్గా గోపురం పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకి లిఫ్ట్ ఉంటుంది అని చెప్పా కదా. వ్యూ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. బీచ్ అంతా క్లియర్గా, టెంపుల్ అంతా బాగా కనిపిస్తుంది. ఇది పెద్ద శివుడిది విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుందంట అక్కడి నుంచి. బట్ థింగ్ ఏమంటే మేము మిస్ అయిపోయాము. మేము లంచ్ టైంలో వెళ్ళామన్నమాట అక్కడికి. సో లంచ్ టైంకి క్లోజ్ అయిపోయింది. కరెక్ట్ మాకంటే కొంచెం ముందర లైన్ వరకు టికెట్స్ ఇచ్చారు, తర్వాత క్లోజ్ చేశారు. ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. అందుకే గోపురం మేము విజిట్ చేయలేదు. పదండి వెళ్ళి టెంపుల్ లోపల కూడా చూద్దాము. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంలో రష్ ఎక్కువగా ఉందండి, క్రౌడ్. మాకు అప్రాక్సిమేట్గా ఒక 2 అవర్స్ పట్టిందనమాట దర్శనం చేసుకోవడానికి. ముందే సమ్మర్ కదా, ఫుల్ ఎండ బాగా ఎక్కువగా ఉంది. పక్కనే సీషోర్ కదా, ఇంకా హ్యూమిడిటీ అనేది కూడా ఎక్కువగా ఉంది. ఇదే అనమాట క్యూ లైన్. మనకి డైరెక్ట్ అంటే క్యూలో వెళ్ళే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సో మాకు 2 అవర్స్ పట్టింది మొత్తం దర్శనం కంప్లీట్ అవ్వడానికి. వన్స్ మురుడేశ్వర్లో దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ గోకర్ణ వెళ్ళిపోయామండి. ఎందుకంటే మేము స్టే చేసింది గోకర్ణలో అనమాట. సో మురుడేశ్వర్ టు గోకర్ణ రిటర్న్ వెళ్ళేటప్పుడు మధ్యలో మనకి హొన్నావర వస్తుంది. హొన్నావర మొత్తం బ్యాక్ వాటర్స్ అనమాట. చాలా బాగుంది, బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో మిస్ చేసుకోకుండా మీరు కానీ గోకర్ణ వస్తే ఇదంతా హొన్నావర అనమాట, బ్యాక్ వాటర్స్. బోటింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ అండ్ సీనిక్ వ్యూ కూడా చాలా బాగుంది. మేము విత్ ఫ్యామిలీ వెళ్ళాము కదా, చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మీకు కానీ టైం ఉంటే హొన్నావర కూడా విజిట్ చేయండి. బోట్ రైడ్ అయిపోయిన తర్వాత మేము హొన్నావర టు మళ్ళీ రిటర్న్ గోకర్ణ వచ్చామండి. ఎందుకంటే మేము గోకర్ణలో స్టే చేశానని చెప్పాం కదా. సో ఇంకా గోకర్ణలో బీచెస్ కూడా విజిట్ చేసాము. ఇది వచ్చేసి గోకర్ణలో బీచ్ అనమాట. బాగా ఎంజాయ్ చేసాము. సో ఇంతటితో మా వీడియో ఎండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.